నవ్వుతావేంటి? ఏ చాపు చాపు. అసలు నీకు పాఠం చెప్పడం నాటి గుర్తు తక్కువ. సావిత్రి, నా సతీ సావిత్రి, రా బయటికి. బయట వెన్నెల వెరగ్గాస్తుంది. వెన్నెలకి సముద్రం పొంగడం లాజిక్. మందు కొంచెం తక్కువైనప్పుడు రొమాంటిక్ ఐడియాస్ రావడం మా లాజిక్. సావిత్రి, రా బయటికి. ఎడే ఏంటి ఎవరు ముందు కొంచెం మొరటుగా ఉంది. మైండ్ పడిపోయింది అనుకో. అప్పారా, నీ ఇంటి బాకి తీరిపోయిందయ్యా. మిగిలిన బ్యాలెన్స్ కూడా చెల్లి చేసుకుంటున్నాను. వారిని ఎన్నాళ్ళు ఏది అమ్మాతో నువ్వు అప్పు చేసావో తెలవక తెకమక పడిపోయాను. ఇప్పుడు ఆన్సర్ దొరికిపోయిందయ్యా. శబాస్. నీ ధైర్యానికి కారణం నీ పెళ్ళం అందమేనని అర్థమైపోయింది. మందు కొట్టావు కదా, తింటూంగో. ఎవరో ఒకరు బాకీ తీర్చారు కదా, ఉండడానికి నీడ పోగొట్టుకోవడం కంటే మీకు పనికిరాని తేలం పోగొట్టుకోవడమే మంచిదని మీ బాకీ నేను చెల్లిసేశాను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాకే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుకుని ఉండవలెను. దేవుడు ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలో నువ్వు లాజిక్ చెప్తూనే ఉన్నావు. కానీ ఎప్పటికప్పుడు మందుతోనూ మదంతోనూ నీ లాజిక్ కరెక్ట్ కాదని చెప్పడానికి ట్రై చేసి మేము లాజికల్ అయిపోతున్నాం. దేవుడు కరెక్ట్, నమ్మటి కరెక్ట్. దేవుడు నువ్వే కరెక్ట్. ఒకసారి తాగి మానేద్దాం అనుకున్నాను. కనీసం ఆఖరిసారైనా మానేస్తాను. అనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. అక్కడ పెద్ద కొడుకు, ఏమిట్రా ఊగొట్టావు, నిద్ర? తాతయ్య, కడుపు నొప్పి తాతయ్య. కడుపు నొప్పి? అమ్మా సులోచన, తాగని సన్నాసులకేం తెలుస్తుంది దీంట్లో ఉన్న మజా? ఋషుల ఆత్మానందం, బ్రహ్మం, నిత్యం, సత్యం ఇదే దీనిలోనే ఉంది. కూర్చో. ఏమండి ఏమండి ఏమండి,
రాజీ పడిపోయావా మాట్లాడుతున్నావు? అది కాదండి, బాబు కడుపులో నొప్పి వచ్చింది, మెలికి తిరిగిపోతున్నాడు, నాకేదో భయంగా ఉంది, మీరు రండి. కడుపులో నొప్పి? తొందరగా రండి. వాట్ నాన్ సెన్స్! ఫాదర్ డాక్టర్, కడుపులో నొప్పి పని చెప్తాను. కమా కాదండి. వాడు ఎలా మెలికి తిరిగిపోతాడు చూడండి. వాడికి బాబు ఏమైందిరా? కడుపులో నొప్పి ఎక్కడ? ఇక్కడ ఏమైందండి? చెప్పండి. ఏమండి ఏమైందో చెప్పండి. వీడికి అపెండిసైటిస్. నువ్వేం కంగారు పడుకో, ఆపరేషన్ చేయాలి. నేనున్నా కదా. ఏమండి ఏమండి మీకేం కావాలో చెప్పండి, నేను అందిస్తాను. దీంట్లో పెద్ద పెన్ను చూడు. ఉందా? ఇదిగోండి. చెప్పండి ఏం కావాలో చెప్పండి బాబు. ఇంకోటి చూడు. త్వరగా. అయ్యో అది ఒకటే ఉందండి. ఇదే ఉందా? జైలక్కిన్స్ పైన ఉంటుంది చూడు. త్వరగా క్విక్ క్విక్. ఏమండి 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 లేవండి. ఏంటండి ఇది? లేవండి. ఏమండి దయచేసి లేవండి. ఎలాగైనా మిమ్మల్ని వదిలించుకోండి. నా బాబుని బతికించండి. ఇంకెప్పుడు మిమ్మల్ని తాగద్దని అన్నండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, కానీ నా బాబు నా బతికించేవండి. లేవండి లేవండి. భగవంతుడా, నా జీవితంలో నిన్నెప్పుడు ఏ కోరిక కోరలేదు. ఈ ఒక్కరోజు నా మొత్తం తగ్గించు, నా కొడుకును బతికించుకుంటా. ఏమండి రండి. భగవంతుడా, ఓ భక్త మందించుకోకపోతే బలేసేస్తాను, అమ్మోరికి బలేసేస్తాను. ఇచ్చేసా మర్యాదగా. నిన్ననే కదా బెదిరించేసి నా మందంతా తాగేసావు, ఇవాళ కూడా నిన్న ఇయ్యాలి ఇయ్యాలే. మర్యాదగా మందించుకోకపోతే అమ్మో రాత్రి అయిపోద్ది. భలే చెప్తాను. ఆ పని మాత్రం చేయకు. నీ కోసం, నీ అమ్మోరి కోసం నేను మందు మానేస్తాను. నువ్వు ఉంటే సారా కొట్టుకు ఎప్పుడు రాను. అమ్మోరు నిన్ను ఎప్పుడు అట్టుకెళ్ళిపోతూ. ఎవరది? ఓ భర్త మందించుకోండి, లేకపోతే అమ్మ రాత్రి అయిపోద్ది. భలే చెప్తాను. ఏడ్చావు గాని ఇటు చూడు. బాబు మీరా? అవునరా, ఇప్పటికే నీ పాత బాకి చాలా పెరిగిపోయింది. అందుకని నీకున్న ఒక్క ఎకరం నాకు తాకట్టు పెట్టినట్టుగా పత్రం రాయించుకొచ్చాను. ఏలు ముద్ర గుద్దేయి, లేకపోతే అమ్మోరికి నిన్ను నేను బలిచ్చేస్తాను. ఏలు ముద్ర గుద్దేయి. ఏడు వద్దు బాబు, కావాలంటే కాలి ముద్ర కూడా వేసేస్తాను. ఎక్కడ? ఎక్కర్రా అది గది. పంతులో, వీడికి 10 రోజుల పాటు మందు ఉచితంగా పోసే ఏర్పాటు చేసి. అమ్మా, మీరేలా వెళ్ళిపోవడం? చూడు బాబు, ఏ ఆడదాని జీవితం అన్నా తామర కొలంలా ఉండాలి. పచ్చటి ఆకులతో ఎర్రటి పువ్వులతో కలకల్లాడాలి. కానీ ఆ ఒక్క పువ్వు రాలిపోయింది. నా జీవితంలో మిగిలింది నీళ్లు కాదు, కన్నీళ్లు.
వాడు ఒకసారి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే రైమ్కి అర్థం ఏమిటమ్మా అని అడిగాడు. అది నువ్వేరా అని చెప్పాను. ఈరోజు నిజంగానే వాడు అందరి ఆకాశంలో నక్షత్రం అయిపోయాడు. హీ విల్ ట్వింకిల్ ఆల్ మై లైఫ్. అది కదమ్మా. మంచివాడివి, నీ మీద నాకెంతో గౌరవం ఉంది. నాకంటే చిన్నవాడివి, కొడుకు లాంటి అభిమానం ఉంది నీ మీద. దయచేసి నన్ను ఆగమని మాత్రం అడగద్దు. మా గురువు గారిని కొడతావురా? మనకు కరాటే గిరాటే మరాటే అన్నీ వచ్చుండ్రా. ఈ రోజుతో మటాష్ నువ్వు. ఏమిటి కస్తూరి? మీకు దెబ్బలేం తగలేదు కదా? ఎందుకని అడుగుతున్నావు? ఎందుకంటే ఆ రౌడీ ఏదంతో గొడవపడ్డారట కదా. ఇంతకు ముందులో ఇప్పుడు కూడా ఏదైనా దెబ్బ తగిలిందేమోనని ఒకటే కంగారు. పిచ్చి కస్తూరి, పోట్లాడిన ప్రతిసారి మనకే దెబ్బలు తగలాలని ఏమన్నా రూల్ ఉందా? ఒక్కోసారి అవతల వాడికి తగలచ్చుగా. చెప్పండి మరి. డోంట్ వరీ, చాలా సులువుగా చెప్పారన్నమాట. గొప్పవారు కదా. ఎవరో తెలియని మనిషికి దెబ్బ తగిలిందని తెలిస్తేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటిది నీకేమైనా అయిందంటే నేను భరించలేను, సహించలేను, అసలు నేను బ్రతకలేను. ఎవరిని మార్చలేరు. అసలు వాడు తాగితే మీకెందుకు, తల్లరాలు అడితే మీకెందుకు? చెప్పండి. ఈ రోజు నుంచి ఆ తాగుబోతు వెధవల జోలికి వెళ్ళాలని మాట ఇవ్వండి. ఎవరు ఎవరిని మార్చలేరని అందరూ చేతులు కట్టు కూర్చుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. కూలబోతున్న కులమతాల గోడలు ఇంత బలహీన అవడానికి ఎన్నో హృదయాలు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నమే కదా కారణం. మనము ప్రయత్నం చేయాలి. సమాజంలో మార్పు అనేది ఒక్కసారిగా రాదు. ఎవరో ఒకరు ప్రారంభించాలి. ఎంతో మంది ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అప్పుడే అది సాధించబడుతుంది. దానికి కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. అవునా? కావచ్చు. కానీ అలా కావడానికి నేను ఒప్పుకోను. 7 జన్మల మన బంధాన్ని 7 అడుగులు వేసి 7 జన్మలు కలిసి బతుకుదామని ఆశపడుతున్నా నేను ఒప్పుకోను. నాకు దేశం కంటే మీరు ముఖ్యం. మీరు చేయాలనుకుంటున్న సంస్కరణ కంటే నేను కలలు కంటున్న సంసారం ముఖ్యం. నీలాగే సిద్ధార్థుడు భార్య అనుకునుంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్న అమృత వాక్కులు పలికిన బుద్ధుడు ఉదయించేవాడే కాదు. కస్తూరిబా కూడా నీలాగనుకునుంటే రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వరల్లా తేరే నాం, సబుకో సన్మతి దే భగవాన్ అని మన జాతిని పునీతం చేసిన గాంధీజీ మహాత్ముడు అయ్యిండేవాడే కాదు. అర్థమైందా కస్తూరి? అర్థమైంది. నేను బుద్ధుడి భార్య యశోధరను కాను, మహాత్ముడి భార్య కస్తూరిబాను కాను. అమాయకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని సర్వస్వంగా భావించి ప్రేమించిన సాధారణమైన ఆడపిల్లని కస్తూరిని. అందుకే నా చేతిలో చెయ్యేసి చెప్పండి. ఈ రోజు నుంచి ఆ తాగుబోతుల జోలికి వెళ్ళని ప్రమాణం చేసి చెప్పండి. సారీ. ఎందుకని? మీతో జీవితం పంచుకోబోతున్న నాకంటే మీకు సంఘ సంస్కరణ ముఖ్యమా? అవును. అదే నేను అడుగుతున్నది. ఎందుకని? కస్తూరి, ఎందుకంటే 10 మందికి మంచి చెప్పడానికి, మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఋషిలాగా కనపడే నేను ఒకప్పుడు బోయేవాడిని గనక, దుర్మార్గుని గనక. అంటే